మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడితే ఆ నవ్వే మీ పాలిట మరణ శాసనంగా మారి మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని మీకు తెలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? కళ్ళెదురుగా ఉండే మనుషులను చూడాలంటేనే భయపడే ఒక నెత్తుటి సైకలాజికల్ క్రైమ్ స్టోరీ ఇది. ముంబైలోని అంధేరి వెస్ట్ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అక్కడ ఉన్న ఒక ఖరీదైన అపార్ట్మెంట్లో నందిని అనే 25 ఏళ్ల యువతి ఉంటుంది. ఆమె ఒక మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ముఖం, కళ్ళల్లో ఒక స్వచ్ఛమైన అమాయకత్వం, ఎవరికైనా సహాయం చేసే మంచి మనసున్న అమ్మాయి నందిని. ఆమెకు ఆ ఊర్లో శత్రువులెవరూ లేరు. లోకమంతా తనలాగే అందమైనది అని నమ్మే ఒక సాధారణమైన అమ్మాయి నందిని. అదొక వర్షపు సాయంత్రం. ఆఫీస్లో పని పూర్తయ్యాక నందిని తన టీం లీడర్ రాహుల్తో కలిసి క్యాంటీన్లో కాఫీ తాగుతుంది. రాహుల్ చాలా జోవియల్ పర్సన్. నందినితో సరదాగా జోక్స్ వేస్తూ ఆఫీస్ కష్టాలన్నీ మర్చిపోయేలా మాట్లాడుతున్నాడు. అతని మాటలకు నందిని కూడా పగలబడి నవ్వుతుంది. ఆమె నవ్వు ఆ క్యాంటీన్లో రీసౌండ్లో వినిపిస్తుంది. కాఫీ పూర్తయ్యాక ఇద్దరూ బాయి చెప్పుకొని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అది రాహుల్ జీవితంలో ఆఖరి కాఫీ అని, తను నవ్విన ఆ నవ్వే అతని ప్రాణం తీస్తుందని ఎవరూ ఊహించలేదు. నవ్వితే ప్రాణాలు పోవడం ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా? అయితే దానికి కారణమేంటో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోను ఎక్కడి నుండి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో తెలిస్తే మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఒక మామూలు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఒక నార్మల్ కాఫీ షాప్, ఇదంతా వింటుంటే మన రెగ్యులర్ లైఫ్ లాగే ఉంది కదా. కానీ ఇక్కడే మన బ్రెయిన్ తో ఒక గేమ్ స్టార్ట్ అవుతుంది. ఆ నవ్వే అతని ప్రాణం తీస్తుందని ఎవరూ ఊహించలేదు అని తెలియగానే మనం కూడా షాక్ అయ్యాం కదా. ఒక నవ్వు ప్రాణాలు ఎలా తీస్తుంది? ఇక్కడే అసలు భయం మొదలవుతుంది. మరుసటి రోజు ఉదయం సమయం 7 గంటలవుతుంది. ముంబైలో ఇంకా మబ్బుగానే ఉంది. నందిని ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి హడావుడిగా ఇంటి తలుపు తీయగా తలుపు బయట డోర్ మ్యాట్ మీద ఎర్రటి వెల్వెట్ కాగితంతో ప్యాక్ చేసిన ఒక అందమైన గిఫ్ట్ బాక్స్ ఉంది. దాని మీద ఒక ఎర్ర గులాబీ పువ్వు ఎంతో ఫ్రెష్ గా పెట్టుంది. దాని మీద ఒక చిన్న కార్డులో నా రాణి కోసం చిరుకానుక అని అందంగా ఎర్రటి ఇంకుతో రాసుంది. అది చూసిన నందిని, నాకు గిఫ్ట్ ఎవరు పంపారు? పైగా ఈరోజు నా బర్త్డే కూడా కాదు కదా, బహుశా ఆఫీస్ వాళ్ళు ఎవరైనా పంపుంటారు అని నవ్వుకుంటూ నందిని ఆ బాక్స్ను లోపలికి తీసుకొచ్చింది. సోఫాలో కూర్చొని ఎంతో ఉత్సాహంగా ఆ గిఫ్ట్ పేపర్ చించి ఆ బాక్స్ను ఓపెన్ చేసింది. ఆ బాక్స్ మూత తీయగానే లోపల డ్రై ఐస్ పొగలు వస్తూ చల్లటి గాలి తగిలింది. పైన ఎర్రటి గులాబీ రేకులు చల్లి ఉన్నాయి. ఆ పొగ నెమ్మదిగా పోగానే అందులో ఉన్న దృశ్యం చూసి నందిని గొంతులో నుంచి ఒక భయంకరమైన రక్తం గడ్డకట్టించే అరుపు బయటకొచ్చింది. ఆమె కళ్ళు భయంతో బయటకొచ్చేశాయి. చేతులు వణికిపోయి ఆ బాక్స్ కింద పడిపోయింది. ఆమె చేసిన శబ్దానికి ఆ గది మొత్తం దద్దరిల్లింది. ఎందుకంటే ఆ గులాబీ రేకుల మధ్య రక్తం గడ్డకట్టుకుపోయి కళ్ళు తేలేసి ఉన్న ఒక మనిషి తల ఉంది. అయితే ఆ తల మరెవరిదో కాదు, నిన్న సాయంత్రం తనతో కలిసి కాఫీ తాగి తనను నవ్వించిన తన టీం లీడర్ రాహుల్ తల. రాహుల్ కళ్ళు తెరిచే ఉన్నాయి. ఆ కళ్ళల్లో ఆఖరి క్షణంలో అతను పడ్డ ప్రాణభయం స్పష్టంగా కనిపిస్తుంది. గొంతు దగ్గర చాలా కిరాతకంగా అతని మాంసం వేలాడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చూడటానికి అదొక మాంసపు ముద్దలా ఉంది. ఆ తల కింద ఒక చిన్న రక్తం అంటిన చీటీ పడి ఉంది. నందిని ప్రాణభయంతో వణుకుతూ ఆ చీటీ తీసి చదవగా అందులో, నీతో వాడు నవ్వుతూ మాట్లాడాడు. నీ నవ్వు నాకే సొంతం, నాది మాత్రమే. వాడు నీ వైపు చూడకూడదు. అందుకే వాడి నవ్వును శాశ్వతంగా కోసి నీకు కానుకగా పంపాను బంగారం అని రాసి ఉంది. అది చూసిన నందిని పిచ్చిదానిలా అరుస్తూ చెవులు మూసుకొని గదిలోని ఒక మూలకు వెళ్లి కూర్చుంది. ఆమెకు ఊపిరాడటం లేదు. చేతులు కాళ్ళు చల్లపడిపోయి ఎవరో తనను గమనిస్తున్నారు అన్న భయంతో గజగజ వణికిపోతూ తన ఫోన్ తీసుకొని ముంబై పోలీసులకు ఫోన్ చేసింది. ఒక మనిషి తల తీసి దాన్ని డ్రై ఐస్ లో పెట్టి గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చాడంటే హంతకుడి మైండ్ సెట్ ఎంత పక్కాగా, ఎంత కిరాతకంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. నీ నవ్వు నాది మాత్రమే అని వాడు రాసిన ఆ మాటల్లో ప్రేమ లేదు, ఒక భయంకరమైన అబ్సెషన్ ఉంది. ఒక రాక్షసుడు తనని 24 గంటలు వాచ్ చేస్తున్నాడని నందినికి అర్థమైంది. కానీ వాడెవరు? ఆ సైకో కిల్లర్ని పోలీసులు ఎలా పట్టుకుంటారు అనేది ఇప్పుడు చూద్దాం.
10 నిమిషాల్లో క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ వినోద్ తన టీంతో సైరన్లు మోగించుకుంటూ ఆ ఫ్లాట్కి చేరుకున్నాడు. వినోద్ ముఖం చూస్తేనే క్రిమినల్స్ వణికిపోతారు. ఎందుకంటే అతను ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కాబట్టి. ఎమోషన్స్ ని పక్కన పెట్టి కేవలం ఆధారాలతో మాత్రమే మాట్లాడే ఒక కఠినమైన పోలీస్ అతను. వినోద్ ఆ గిఫ్ట్ బాక్స్ ను రక్తం గడ్డకట్టిన రాహుల్ తలను చూసి ఒక్క క్షణం షాక్ అయ్యాడు. ఒక మనిషి తలను కోసి దాన్ని ఒక అందమైన బహుమతిలా ప్యాక్ చేసి ఇచ్చాడంటే వాడు మామూలు క్రిమినల్ కాదు, పక్కాగా ఒక సైకో కిల్లర్. వాడికి నందిని మీద విపరీతమైన అబ్సెషన్ ఉంది. వాడిది ప్రేమ కాదు, ఒక ఉన్మాదం అని తన కానిస్టేబుల్స్ తో చెప్పాడు. నందిని ఏడుస్తూ వినోద్ కాళ్ల మీద పడి, సార్ నాకు అసలు శత్రువులు ఎవరూ లేరు సార్. రాహుల్ జస్ట్ నాకు ఒక టీమ్ లీడర్ అండ్ ఫ్రెండ్ సార్. నాతో మాట్లాడినందుకే అతన్ని చంపేస్తారా సార్? వాడెవడో నా ప్రాణాలు కూడా తీసేస్తాడేమో సార్. నన్ను కాపాడండి సార్. వాడు నన్ను బతకనివ్వడు సార్ అని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఆమెలో ఉన్న వణుకు భయం చూస్తే ఎవరికైనా ఖచ్చితంగా జాలి కలుగుతుంది. ఆ రోజు సాయంత్రం నందిని ఇంట్లో పాలైపోవడంతో కాపలా ఉన్న కానిస్టేబుల్స్ కి చెప్పి వాళ్ళని బయటే ఉండమని తన అపార్ట్మెంట్ కింద ఉన్న కిరాణా షాప్ కు వెళ్ళింది. 10 నిమిషాల్లో వచ్చేయచ్చు కదా అని ఆమె ధైర్యం చేసింది. అక్కడ పాల ప్యాకెట్ తీసుకుంటూ ఉండగా ఎదురుగా నిలబడిన ఒక కాలేజీ కుర్రాడు నందినిని చూసి నవ్వి, హాయ్ అండి, ఆ పాల ప్యాకెట్ కొంచెం ఇస్తారా, నా చెయ్యి అందట్లేదు అని అడిగాడు. వాడు చాలా క్యాజువల్ గానే అడిగాడు. నందిని కూడా భయపడుతూనే తన చుట్టూ ఎవరైనా చూస్తున్నారా అని వెతుకుతూ ఆ ప్యాకెట్ వాడికిచ్చి ఏమీ మాట్లాడకుండా తలదించుకొని తన ఫ్లాట్ కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఆ కుర్రాడితో ఆమె జస్ట్ 2 నిమిషాలు కూడా లేదు. సార్, ఈ హంతకుడు డిజిటల్ ఆధారాలు ఏమీ వదలడం లేదు. వాడు స్మార్ట్ ఫోన్ వాడట్లేదు, అలాగే ఇంటర్నెట్ కూడా వాడట్లేదు. అసలు ఏ టెక్నాలజీని వాడని క్రిమినల్ ను సైబర్ టీం ద్వారా పట్టుకోవడం అసాధ్యం సార్ అని రిపోర్ట్ ఇచ్చింది ఐటీ టీం. ఒక ఫోన్ లేని వాడిని ఎలా ట్రాక్ చేయాలి? నందిని ఏమో భయంతో ఆఫీస్కు సెలవు పెట్టి తలుపులు మూసుకొని ఇంట్లోనే ఉండిపోయింది. ఆమెకు బయట గాలి పీల్చాలన్నా భయం వేస్తుంది. కిటికీలో నుంచి ఎవరైనా చూస్తున్నారేమో అని కర్టెన్స్ అన్ని క్లోజ్ చేసింది. వినోద్ ఆమె ఫ్లాట్ బయట 2 కానిస్టేబుల్స్ ను కాపలా పెట్టాడు. ఎవరొచ్చినా ఐడి చెక్ చేయమని ఆర్డర్ వేశాడు. అలా 3 రోజులు గడిచాయి. కానీ వినోద్కు ఏ క్లూ దొరకలేదు. రాహుల్ మొండెం ఎక్కడ ఉందో దొరకలేదు. కేసు ఒక డెడ్ ఎండ్కు వచ్చేసినట్లు అనిపిస్తుంది. మరుసటి రోజు ఉదయం సమయం 8 గంటలవుతుంది. నందిని బట్టలు ఇస్త్రీ చేసే ఒక కుర్రాడు ఒక పెద్ద లాండ్రీ బుట్ట తీసుకొని నందిని ఫ్లాట్ వైపు వచ్చాడు. బయట కాపలా ఉన్న కానిస్టేబుల్స్ అతన్ని ఆపి చెక్ చేశారు. బుట్టలో కేవలం బట్టలు మాత్రమే ఉన్నా వాణ్ణి లోపలికి పంపలేదు. మేమే ఇస్తాంలే, నువ్వు వెళ్ళిపో అని ఆ బట్టలు తీసుకున్నారు. వాళ్ళ దృష్టి మొత్తం పైనున్న బట్టల మీదే ఉంది. కానీ ఆ బట్టల అడుగున ఆ కుర్రాడు ముందుగానే చాలా సైలెంట్ గా పెట్టిన ఆ వెల్వెట్ గిఫ్ట్ బాక్స్ వాళ్ళ కంట పడలేదు. పోలీసులు ఆ బట్టల బుట్టని డోర్ మ్యాట్ మీద పెట్టగానే ఆ కుర్రాడు సైలెంట్ గా అక్కడి నుండి జారుకున్నాడు. పోలీసుల చేతుల మీదగానే ఆ చావు కానుక నందిని గుమ్మంలోకి చేరింది. కాసేపటికి నందిని తలుపు తెరిచి బట్టల బుట్టని లోపలికి తీసుకెళ్లగా ఆ బట్టల కింద మళ్ళీ అదే ఎర్రటి వెల్వెట్ కాగితంతో ప్యాక్ చేసిన గిఫ్ట్ బాక్స్ కనిపించింది. అది చూడగానే నందిని ఒక్క కేక వేసి అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. కానిస్టేబుల్స్ ఆ గిఫ్ట్ బాక్స్ చూసి వెంటనే వినోద్ కు ఫోన్ చేయగా వినోద్ హుటాహుటిన వచ్చి ఆ బాక్స్ ఓపెన్ చేశాడు. అందులో నిన్న సాయంత్రం సూపర్ మార్కెట్ లో నందినిని ఆ పాల ప్యాకెట్ కొంచెం అందుకుంటారా అని అడిగిన ఆ కాలేజీ కుర్రాడి తల రక్తం కారుతూ పడి ఉంది. అతని కళ్ళల్లో ఒక తీవ్రమైన భయం కనిపిస్తుంది. దాని కింద ఉన్న చీటీలో నా రాణి కళ్ళు నా వైపే చూడాలి, వాడు నీ వైపు చూసి నవ్వాడు, నీతో మాట్లాడాడు, అందుకే వాడి కళ్ళు పొడిచేసి వాడి తలను నీ గిఫ్ట్ గా పంపాను, ఇంకెప్పుడు ఎవరితో మాట్లాడుకు బంగారం అని ఉండటం చూసిన వినోద్ కు చెమటలు పట్టేశాయి. ఈ వార్త బయటికొచ్చి ముంబై సిటీ మొత్తం ఉలిక్కి పడింది. పోలీసులు కూడా షాక్ లో ఉన్నారు. నందిని ఎవరి ముఖం చూసి మాట్లాడితే వాళ్ళ తల మరుసటి రోజు ఉదయానికి గిఫ్ట్ ప్యాక్ లో వస్తుంది. ఒక కంటికి కనిపించని రాక్షసుడు తన చుట్టూ తిరుగుతున్నాడని తెలిసి నందినికేమో పిచ్చెక్కిపోతుంది. ఆమె అద్దంలో తన సొంత ముఖం చూసుకోవాలన్నా కానీ భయంతో ఏడుస్తుంది. తన నవ్వే ఒక శాపంగా మారిందని ఆమె కుమిలిపోతుంది. ఒక నవ్వుకి ఒక ప్రాణం బలయ్యింది. నందిని ఇప్పుడు ఎవరితో మాట్లాడాలన్నా నరకం చూస్తుంది. ఇదొక క్లాసికల్ సైకలాజికల్ టార్చర్. పోలీసుల కాపలా ఉన్నా కూడా వాడు ఆ గిఫ్ట్ బాక్స్ ను గుమ్మం దగ్గర ఎలా పెట్టాడు? వాడు మనిషా లేదంటే దయ్యమా అనే ప్రశ్నలతో వినోద్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇప్పుడు నందినిని కాపాడటానికి వినోద్ వేయబోయే ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో చూద్దాం. వినోద్ కు అర్థమైంది, హంతకుడు నందినిని 24 గంటలు తన కళ్ళతోనే చూస్తున్నాడు అని. వాడెవడో కానీ నందిని నీడలాగా ఆమెను ఫాలో అవుతున్నాడు. ఆమె అడుగుజాడల్ని పసిగడుతున్నాడు.
దాంతో వినోద్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. నందిని అపార్ట్మెంట్లో ఉంటే ఆమె చుట్టూ ఉన్న అమాయకుల ప్రాణాలకు ప్రమాదం. ఆమె ఎవరితో మాట్లాడినా వాడికి మూడినట్లే. అందుకే నందినిని సిటీ శివార్లలో ఉన్న ఒక పోలీస్ సీక్రెట్ సేఫ్ హౌస్ కి తరలించండి. అక్కడ 100 మంది పోలీసులు ఉంటారు. ఆ కాంపౌండ్ లోపలికి వెళ్లాలంటే ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ వేయాలి. 3 లేయర్స్ సెక్యూరిటీ దాటాలి. ఆ సైకోగాడు వస్తే అక్కడ మన పోలీసులకు పక్కాగా దొరికిపోతాడు. వాడి ఆట అంతటితో ముగిసిపోతుంది అని తన కానిస్టేబుల్లకు ఆర్డర్స్ ఇచ్చాడు వినోద్. నందినిని ఒక బుల్లెట్ ప్రూఫ్ కారులో 10 పోలీస్ జీపుల కాపలా మధ్య ముంబై శివార్లలోని సేఫ్ హౌస్ కు తీసుకెళ్లారు. దారి పొడవునా 100 మంది పోలీసుల కళ్ళు ఆ హంతకుడి కోసం వెతుకుతూనే ఉన్నాయి. అదొక కోట లాంటి భవనం. చుట్టూ 20 మంది పోలీసులు AK-47 గన్స్ పట్టుకొని కాపలా ఉన్నారు. కాంపౌండ్ బయట ఇంకో 10 మంది మఫ్తీలో ఉన్నారు. ఒక్క ఈగ కూడా వాళ్ళ కళ్ళు గప్పి లోపలికి వెళ్ళలేదు. లోపల ఒక చీకటి గదిలో నందిని ఒక మంచం మీద ముడుచుకొని భయంతో వణుకుతూ ఏడుస్తుంది. ఆమె కళ్ళల్లో ప్రాణభయం ఉంది. ఆమెకు తోడుగా ధైర్యం చెప్పడానికి లోపల ఒక లేడీ ఇన్స్పెక్టర్ ప్రియా మరియు సురేష్ అనే ఒక ఎంతో నిజాయితీపరుడైన యంగ్ కానిస్టేబుల్ ఉన్నారు. నందిని భయంతో వణుకుతుంటే కానిస్టేబుల్ సురేష్ ఆమె దగ్గరకొచ్చి ఒక గ్లాసు నీళ్ళిచ్చాడు. అతని కళ్ళల్లో ఆమె పట్ల జాలి ఉంది. భయపడకు నందిని, నువ్విప్పుడు పోలీసుల కోటలో ఉన్నావు. బయట 100 మంది ఆయుధాలతో ఉన్నారు. ఆ సైకోగాడు గనక ఇక్కడికొస్తే నా చేతిలో వాడికి మూడినట్లే. ఏడవకమ్మా, నీకు మేమంతా ఉన్నాం. ఇక్కడ నిన్నెవ్వరూ ఏం చేయలేరు అని ఎంతో జాలితో ఒక అన్నయ్యలాగా ఆమె భుజం మీద చెయ్యి వేసి ధైర్యం చెప్పాడు. ఆ మాటలు విని ఆ నీళ్లు తాగాక నందిని కొంచెం శాంతించింది. సరిగ్గా అరగంట తర్వాత ఆ సేఫ్ హౌస్ బయట విపరీతమైన వర్షం పడుతుంది. ఉరుముల శబ్దం ఆ భవనంలోని నిశ్శబ్దాన్ని కూడా భయపెట్టేస్తుంది. ఏసీపీ వినోద్ సెక్యూరిటీ మొత్తం ఇంకోసారి చెక్ చేసి కారిడార్లో నిలబడున్నాడు. తన కళ్ళు ఎవరినైనా మిస్ చేశాయా అని చెక్ చేసుకుంటున్నాడు. సడన్ గా నందిని ఉంటున్న గది తలుపు టక్ టక్ అని ఎవరో తట్టారు. లేడీ ఇన్స్పెక్టర్ ప్రియా వెళ్లి తలుపు తీసింది. బయట ఎవరూ లేరు. కానీ గది గుమ్మం ముందు ఒక అందమైన ఎర్రటి వెల్వెట్ కాగితంతో ప్యాక్ చేసిన గిఫ్ట్ బాక్స్ ఉంది. ఆ బాక్స్ చూడగానే లేడీ ఇన్స్పెక్టర్ ప్రియాకు నోట్లో నుంచి మాట రాలేదు. ఆమె చేతులు వణికిపోయాయి. వినోద్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ బాక్స్ ఇక్కడికి ఎవరు తెచ్చారు? డ్యూటీలో ఉన్న వాళ్ళంతా ఎక్కడున్నారు? అసలు సెక్యూరిటీ ఏం చేస్తుంది అని గట్టిగా అరిచాడు. అక్కడ ఉన్న ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు. నందిని ఏమో మంచం మీద నుండి లేచి ఆ బాక్సును చూడగానే గుండెలు బాదుకుంటూ, వద్దు, ఓపెన్ చేయొద్దు, ప్లీజ్ నన్ను వదిలేయండి, ఆ బాక్సును ఓపెన్ చేయొద్దు అని అరుస్తుంది. అప్పుడు వినోద్ తుపాకీ పట్టుకొని మెల్లగా ఆ బాక్సు మూతని తీశాడు. అందులో ఉన్న దృశ్యం చూసి ఎంతో మంది కిరాతక రౌడీలను ఎన్కౌంటర్ చేసిన వినోద్ చేతిలో తుపాకీ ఠంగ్ మని నేల మీద పడిపోయింది. అతనికి ఊపిరాడలేదు. అతని కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. ఎందుకంటే ఆ బాక్సులో ఉన్నది అరగంట క్రితం నందినికి నీళ్ళిచ్చి నేనున్నాను, భయపడకు అని ధైర్యం చెప్పిన ఆ కానిస్టేబుల్ సురేష్ తల. ఆ తల కింద ఉన్న రక్తమంటిన చీటీలో నీ కళ్ళల్లో కన్నీళ్లు చూసి వాడు జాలిపడ్డాడు. నా రాణి మీద నాకు తప్ప ఇంకెవరికీ జాలిపడే హక్కు లేదు. ఈ రాత్రి నేను నీతోనే ఉంటాను, నిన్ను ఎవరూ కాపాడలేరు అని ఉంది. అది చూసిన వినోద్కు పిచ్చెక్కిపోయింది. సురేష్ ఏడి? వాడు అరగంట క్రితం ఈ గదిలోనే ఉన్నాడు కదా, బయటికి ఎప్పుడు వెళ్ళాడు? వాడి తల అసలు ఎలా తెగింది అని గది మొత్తం వెతికినా సురేష్ బాడీ లేదు. ఇక్కడే మనకు కూడా మైండ్ బ్లాక్ అవుతుంది. 100 మంది AK-47 తుపాకులతో కాపలా ఉన్న ఒక పోలీస్ కోట లోపలికి ఆ సైకో హంతకుడు ఎలా వచ్చాడు? అదొక అసాధ్యమైన పని కదా. నందిని ఉన్న గది పక్కనే ఉన్న సురేష్ ను ఒక్క శబ్దం కూడా చేయకుండా, రక్తం చుక్క బయటపడకుండా ఆ సైకో ఎలా చంపాడు? సురేష్ ఒక పోలీస్ కదా, హంతకుడితో ఎందుకు ఫైట్ చేయలేదు? సురేష్ తలను కోసి గిఫ్ట్ ప్యాకెట్ చేసి అక్కడే పెట్టి అదృశ్యంగా ఆ హంతకుడు ఎలా మాయమైపోయాడు? అసలు వాడొక మనిషా లేదంటే దయ్యమా? నందినికి కాపలా కాస్తుంది సామాన్యమైన వ్యక్తులు కాదు, పోలీసులు కదా. టెక్నాలజీ కూడా అందని ఆ సైకో కిల్లర్ ఎవరు అనేది తెలుసుకునే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోలను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. పోలీస్ సేఫ్ హౌస్ అంటేనే ఒక కంచుకోట. 100 మంది ఆయుధాలతో కాపలా ఉన్న ఆ సైకోగాడు లోపలికి ఎలా వచ్చాడు?
సురేష్ తలను ఎలా కోశాడు? ఇది ఒక అసాధ్యమైన మిస్టరీ. ఇక్కడ వినోద్కే కాదు, మనకు కూడా ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి కదా. ఆ హంతకుడు ఒక మనిషా లేక దయ్యమా అనే ప్రశ్న మన మనసుల్లో కూడా వస్తుంది కదా. అయితే ఆ నెత్తుటి మిస్టరీ వెనక ఉన్న నిజమేంటో ఇప్పుడు చూద్దాం. ఏసీపీ వినోద్ చేతిలోని తుపాకీ ఠంగుమని నేల మీద పడిపోయింది. వందలాది ఎన్కౌంటర్లు చేసిన ఆ సీనియర్ ఆఫీసర్ కళ్ళు కూడా ఆ ఎర్రటి వెల్వెట్ బాక్స్ లో ఉన్న కానిస్టేబుల్ సురేష్ తలను చూసి భయంతో స్తంభించిపోయాయి. అతని కెరీర్లో ఎప్పుడూ ఇలాంటి షాక్ అతనికి తగల్లేదు. అరగంట క్రితం తన కళ్ళెదురుగా భయపడకు నేనున్నాను అని నందినికి నీళ్ల గ్లాస్ ఇచ్చిన ఒక కానిస్టేబుల్ ఇప్పుడు కేవలం ఒక తెగిపోయిన తలలా మారిపోయాడు. ఆ తల కింద ఉన్న రక్తం అంటిన చీటీలో నీ కళ్ళల్లో కన్నీళ్లు చూసి వాడు జాలిపడ్డాడు. నా రాణి మీద నాకే తప్ప ఇంకెవరికీ జాలిపడే హక్కు లేదు అనేది చూసి హంతకుడి అహంకారం, వాడికి ఆ అమ్మాయి మీద ఉన్న ఉన్మాదపు ప్రేమ ఏ రేంజ్లో ఉందో ఆ మాటలే చెప్తున్నాయి. ఇదంతా చూసిన నందిని గొంతులో నుంచి మాట రావడం లేదు. ఆమె కళ్ళు తేలేసి అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. ఆమెలో ధైర్యం ఎప్పుడో చచ్చిపోయింది. లేడీ ఇన్స్పెక్టర్ ప్రియా ఆమెను పట్టుకొని మంచం మీద పడుకోబెట్టింది. వినోద్ కు రక్తం మరిగిపోయింది. ఆ సేఫ్ హౌస్ ఒక భయంకరమైన నిశ్శబ్దంలోకి వెళ్లిపోయి ఆఖరికి పోలీసుల్లో కూడా ఒక తెలియని భయం మొదలైంది. అప్పుడు వినోద్, ఇప్పుడు ఈ సేఫ్ హౌస్ లాక్డౌన్ అవ్వాలి, ఎవడూ బయటకు వెళ్ళకూడదు, తలుపులన్నీ మూసేయండి, చుట్టూ కాపలా పెంచండి అని గట్టిగా అరిచాడు. అతని అరుపులతో ఆ బిల్డింగ్ అంతా దద్దరిల్లిపోయింది. బయట కాపలా ఉన్న 20 మంది AK-47 పోలీసులు లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళ ముఖాల్లో కూడా భయం ఉంది. సార్, బయట గేట్ ఎవ్వరూ తీలేదు సార్, ఒక్క చిన్న పిట్ట కూడా లోపలికి రాలేదు సార్, మా కళ్ళు గప్పి ఎవ్వరూ లోపలికి వచ్చే అవకాశమే లేదు అని వణికిపోతూ రిపోర్ట్ ఇచ్చారు. అదంతా విన్న వినోద్ మెదడు వేగంగా పనిచేసింది. బయటవాడు లోపలికి ఎలా రాలేదో లోపల ఉన్నవాడు బయటకి అలాగే వెళ్ళలేదు. అంటే అరగంటలో సురేష్ తల కోసి గిఫ్ట్ ప్యాక్ చేసి గుమ్మం ముందు పెట్టిన ఆ కిరాతకుడు ఈ సేఫ్ హౌస్ 4 గోడల మధ్య ఉన్నాడు. వాడు మన మధ్య తిరుగుతున్నాడు అని అనుమానం వచ్చి వెంటనే వినోద్ తన పోలీసులతో కలిసి ఆ సేఫ్ హౌస్ లోని ప్రతి గదిని జల్లెడ పట్టడం మొదలుపెట్టాడు. హాలు, కిచెను, బాత్రూమ్స్ అన్నీ వెతికారు. అణువణువునా గాలించారు. చివరికి కిచెన్ పక్కనే ఉన్న ఒక చిన్న స్టోర్ రూమ్ లో వాళ్లకు ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. అక్కడ గోధుమ పిండి బస్తాల వెనక సురేష్ తలలేని మొండెం పడుంది. అతని ఒంట్లోని రక్తం పంపులాగా బయటకొస్తూ ఆ స్టోర్ రూమ్ ఫ్లోర్ మొత్తం రక్తంతో తడిచిపోయింది. కానీ హంతకుడు మాత్రం అక్కడ లేడు. ఆ గదిలో ఒక మూలన పోలీసులకు టీ మరియు స్నాక్స్ తయారు చేయడానికి ఏర్పాటు చేసిన స్టవ్ మరియు కొన్ని గ్లాసులు మాత్రమే ఉన్నాయి. అదంతా చూసిన వినోద్ కు ఏమీ అర్థం కావడం లేదు. సురేష్ దగ్గర తుపాకీ ఉంది కదా, వాడు ఒక్కసారి అరిచినా మనకు వినపడేది కదా. హంతకుడు వాడిని ఇంత సైలెంట్ గా ఎలా చంపేశాడు, అంత సైలెంట్ గా వాడు ఈ మర్డర్ ని ఎలా ఆపరేట్ చేశాడు అని వినోద్ అయోమయంలో ఉండగా ఇక్కడే వినోద్ టీంలోని ఒక కానిస్టేబుల్ ఒక విషయం చెప్పాడు. సార్, కరెక్ట్ గా అరగంట క్రితం బయట వర్షం వల్ల ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి కరెంట్ పోయింది సార్. సేఫ్ హౌస్ జనరేటర్ ఆన్ అవ్వడానికి కరెక్ట్ గా 1 నిమిషం టైం పట్టింది. ఆ చీకటి పడిన 1 నిమిషంలోనే సురేష్ వాష్రూమ్ కి వెళ్తానని చెప్పి బయటకు వచ్చాడు సార్ అని చెప్పాడు ఆ కానిస్టేబుల్. అంటే 1 నిమిషం చీకట్లోనే ఒక మనిషి గొంతు కోసి తల నరికి ప్యాక్ చేసేశాడా? ఇది టెక్నాలజీతో చేసిన మర్డర్ కాదు, ఒక పక్క సైకో చేసిన నెత్తుటి జాతర. కానీ వాడెవడు? బయటవాడు లోపలికి రాలేదు. మరి లోపల ఉన్నది ఎవరు? అసలు కంటికి కనిపించని ఆ సైలెంట్ కిల్లర్ ఎవరు అనే ప్రశ్నలతో వినోద్ బుర్ర పగిలిపోతుంది. చీకటి పడిన ఆ 1 నిమిషం, ఆ 60 సెకండ్లలోనే ఒక పోలీస్ని చంపి అతని తల కోసి గిఫ్ట్ ప్యాక్ చేసి అక్కడి నుండి ఎస్కేప్ అవ్వడం అనేది మామూలు స్పీడ్ కాదు. ఈ కిల్లర్ ఎవరో కానీ వాడి టార్గెట్ ఫిక్స్ చేసుకొని యాక్షన్లోకి దిగుతున్నాడు. బయటివాడు రాలేదు అంటే ఆ కిల్లర్ లోపల ఉన్న వాళ్ళల్లోనే ఒకడై ఉండాలి. కానీ ఎవరు? ఇక్కడే ఈ కథ ఒక సైకలాజికల్ టర్న్ తీసుకోబోతుంది. ఆ కిల్లర్ ఐడెంటిటీ రివీల్ అయితే మన మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయం. సేఫ్ హౌస్ లో ఉన్న వాళ్ళందరినీ వినోద్ ఒకే చోట నిలబెట్టాడు. అందరూ పోలీసులే. వాళ్లతో పాటు ఉన్నది ఒకే ఒక్క బయట వ్యక్తి. వాడు పోలీసులకు టీలు బిస్కెట్లు ఇవ్వడానికి స్థానికంగా పక్కనున్న పోలీస్ స్టేషన్ నుండి తెచ్చుకున్న టీ బాయ్. వాడి పేరు శివ. వాడి వయస్సు 28 ఏళ్లు. వాడు ఒక మూగవాడు. ఎప్పుడూ తలదించుకొనే ఉంటాడు. నందిని ఉండే అపార్ట్మెంట్ కింద బట్టలు ఐరన్ చేసే కుర్రాడు కూడా వీడే. అవును, మనకు మాత్రమే అర్థమై పోలీసులకు అంతు చిక్కని ఆ పచ్చి నెత్తుటి హంతకుడు ఈ శివగాడే. అసలు వాడు ఆ సేఫ్ హౌస్ లోకి ఎలా వచ్చాడంటే, వాడు కొన్ని రోజుల క్రితమే నందిని అపార్ట్మెంట్ దగ్గర ఇస్త్రీ పని మానేసి ఆ పోలీస్ సేఫ్ హౌస్ లోనే క్యాంటీన్ బాయ్ గా ఉద్యోగంలో చేరాడు. పోలీసుల కదలికలు అతను గమనించినప్పుడు
వాళ్ళు నందినిని ఎప్పటికైనా ఇలాంటి సేఫ్ హౌస్కే తెస్తారని వాడు ముందే ఊహించి వేసిన పక్కా స్కెచ్ ఇది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి వరుస హత్యలు జరిగిన క్రమంలో కొంతమంది బాధితులను తీసుకొచ్చి ఇలాంటి సేఫ్ హౌస్ లోనే పెట్టారు అనే విషయం అతనికి న్యూస్ పేపర్లలో, న్యూస్ ఛానళ్లలో చూడడం ద్వారా తెలిసింది. నందిని ఆ సేఫ్ హౌస్ లోపలికి రాగానే పాత పరిచయంతో వాడిని చూసి ఒక చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వే వాడిలోని రాక్షసుణ్ణి మళ్లీ నిద్రలేపింది. శివ ఎంతో భయపడుతున్నట్లుగా అమాయకంగా ఒక మూలన నిలబడి టీ గ్లాసులు కడుగుతున్నాడు. వాడి బట్టల మీద ఒక్క రక్తపు చుక్క కూడా లేదు. వాడి ముఖంలో ఎలాంటి టెన్షన్ లేదు. కానీ ముంబై పోలీసులను వణికిస్తున్న ఆ డెడ్లీ సైకో వాడే. పోలీసులు కూడా వాడొక మూగవాడు అనే జాలితో వాణ్ణి అనుమానించలేదు. ఇక్కడే ఒక భయంకరమైన సైకలాజికల్ ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. వాడి మైండ్లో అసలేం నడుస్తుందో మనకు తెలుస్తుంది. శివ ఒక మామూలు క్రిమినల్ కాదు. వాడు ఎరోటోమానియా అనే ఒక భయంకరమైన మానసిక వ్యాధి ఉన్న రోగి. ఈ వ్యాధి ఉన్న వాళ్ళు ఒక అమ్మాయి తమను పిచ్చిగా ప్రేమిస్తుందని, ఆమెకు తానంటే ప్రాణమని తమలో తాము బలంగా నమ్మేస్తారు. దీన్నే డెల్యూషన్ ఆఫ్ లవ్ అంటారు. వాళ్ళ ప్రపంచం ఆ అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది. గత 3 ఏళ్లుగా నందిని తన బట్టలు శివ దగ్గరే ఐరన్ కిచ్చేది. ఒకరోజు సాయంత్రం శివ వర్షంలో తడుస్తూ ఉంటే నందిని అతన్ని చూసి జాలిపడి తన దగ్గర ఉన్న గొడుగు అతనికిచ్చి ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది. ఆమె దృష్టిలో అదొక చిన్న సహాయం మాత్రమే. కానీ ఆ గొడుగు, ఆ చిరునవ్వు శివ మెదడులో మాత్రం ఒక రాక్షసత్వాన్ని పుట్టించాయి. ఈమె నా రాణి, ఆమె నన్ను ప్రేమిస్తుంది, ఆమె కేవలం నాకు మాత్రమే సొంతం, ఆమె నాది మాత్రమే అని శివ మెదడు ఫిక్స్ అయిపోయింది. దాంతో నందిని ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడితే వాళ్లను తన శత్రువులుగా చూశాడు. రాహుల్ నందినితో నవ్వాడు. సూపర్ మార్కెట్ కుర్రాడు ఆమెను చూసి నవ్వాడు. అందుకే వాళ్ళ తలలు కోసి గిఫ్ట్ ప్యాక్ చేసి తన రాణికి కానుకగా ఇచ్చాడు. వాడికి చదువు రాదు, స్మార్ట్ ఫోన్ వాడటం రాదు, ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియదు. అందుకే వాడి డిజిటల్ ఆధారాలు సైబర్ పోలీసులకు ఎప్పటికీ దొరకలేదు. టెక్నాలజీని వాడని ఒక సైకో వాడు. టెక్నాలజీతో వెతుకుతున్న పోలీసులను కూడా పిచ్చోళ్లను చేశాడు. మరి సేఫ్ హౌస్ లో ఆ సురేష్ తలను ఎలా నరికాడు? బట్టల మీద రక్తం ఎందుకు లేదు? అంత సైలెంట్ గా తన పనిని ఎలా పూర్తి చేశాడు అనేది చూసే ముందు ఇలా మధ్యలో ఇబ్బంది పెడుతున్నందుకు తప్పుగా అనుకోకండి. మీరు ఇప్పటిదాకా ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గానే అనిపించుంటుంది కదా. కాబట్టి ఈ వీడియో మరింత మందికి రీచ్ అవ్వాలి అంటే కింద హైప్ బటన్ కనిపిస్తుంది. అక్కడ హైప్ చేశారు అంటే మీలాంటి మంచి ఆడియన్స్ మరికొంతమందికి ఈ వీడియో కనిపిస్తుంది. ఇలా మధ్యలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమిస్తారు అని ఆశిస్తూ ఇక కథలోకి వెళ్దాం. కరెంటు పోయిన ఆ ఒక్క నిమిషంలో ఏం జరిగిందంటే సురేష్ వాష్రూమ్ కి వెళ్ళడానికి చీకట్లో కారిడార్లోకి వచ్చాడు. అప్పటికే స్టోర్ రూమ్ లో టీ కలుపుతున్న శివ తన చేతికి 2 ప్లాస్టిక్ కవర్లను గ్లౌస్ లా చుట్టుకున్నాడు. తన జేబులో ఉన్న ఐరన్ బాక్స్ కి వాడే ఒక మందపాటి ఎలక్ట్రిక్ వైర్ ను తీసుకున్నాడు. చీకట్లో ఒక పిల్లిలాగా సైలెంట్ గా సురేష్ వెనకాలకు వెళ్లి ఆ వైర్ ను సురేష్ గొంతుకు బిగించి ఒక్క ఉదుటున గట్టిగా లాగాడు. అంతే, సురేష్ గొంతు లాక్ అయిపోయి ఒక్క శబ్దం కూడా చేయలేకపోయాడు. అతని కళ్ళు బయటకొచ్చేంత ప్రెషర్ శివ అతని మెడ మీద పెట్టాడు. వాడిని అలాగే లాక్కుంటూ వెళ్లి పక్కనే ఉన్న స్టోర్ రూమ్ లోకి నెట్టేశాడు. అక్కడ శివ తన నడుముకు దాచుకున్న భారీ టైలరింగ్ కత్తెరతో సురేష్ గొంతు నరాలను విచక్షణారహితంగా కత్తిరించాడు. రక్తం షింకులోకి పారగానే మెడ ఎముకను విరక్కొట్టి తలను వేరు చేయడానికి ఆ స్టోర్ రూమ్ లో వంటవాళ్లు మాంసం కొట్టడానికి వాడే ఒక పదునైన భారీ కత్తిని తీసుకొని సురేష్ తలను అతని మొండెం నుండి వేరు చేశాడు. ఆ తర్వాతే ఆ తలను గిఫ్ట్ బాక్స్ లో పెట్టి ప్యాక్ చేశాడు. నందిని ఉన్న తలుపు మీద కొట్టి గది ముందు ఆ బాక్స్ పెట్టి గ్లౌస్ తీసి డస్ట్బిన్ లో పడేసి ఏమీ ఎరగని వాడిలా మళ్లీ గ్లాసులు కడుక్కోవడం మొదలుపెట్టాడు. ఆ మరుక్షణమే జనరేటర్ ఆన్ అయి లైట్లొచ్చాయి. పోలీసుల కళ్ళెదురుగా ఒక టీ కుర్రాడిగా దర్జాగా తిరుగుతున్న ఒక సైకో వాడు అని అక్కడ ఉన్న ఎవరికీ కూడా కనీసం అనుమానం కూడా రాలేదు. ఒక మానసిక వ్యాధి మనిషిని ఎంతటి మృగంగా మారుస్తుందో ఈ శివ క్యారెక్టర్ చూస్తే అర్థమవుతుంది కదా. వాడి దృష్టిలో వాడొక లవర్, మిగతా వాళ్ళంతా శత్రువులు. ఇంటర్నెట్ లేని ఈ సైకో పోలీసులకు ఒక పీడకలగా మారాడు. ఆ టైలరింగ్ కత్తెరతో తలకోసే విధానం వింటుంటేనే గుండె జల్లుమంటుంది కదా. ఇప్పుడు వినోద్ ఈ సైకోను ఎలా పట్టుకుంటాడు? అసలు ఆట ఇప్పుడే మొదలయ్యింది. గదిలో ఏడుస్తున్న నందినికి లేడీ ఇన్స్పెక్టర్ ప్రియా, ఏడవకు నందిని, వాడు దొరికిపోతాడు అని ధైర్యం చెప్పింది.
మరోపక్క వినోద్ సురేష్ మొండెం దగ్గర కూర్చొని ఆ గాయాన్ని నిశితంగా గమనించాడు. ఇది మామూలు కత్తితో కోసిన గాయం కాదు. కత్తి అయితే ఒకే యాంగిల్లో కోత పడుతుంది. కానీ సురేష్ గొంతు చుట్టూ రెండు వైపుల నుండి ఒకేసారి ఒత్తిడి పడింది అంటే ఇది ఖచ్చితంగా ఒక పెద్ద కత్తెరతో చేసిన పని అని వినోద్కు అర్థమైంది. అలాగే వినోద్కు మరో లాజిక్ కూడా స్ట్రైక్ అయింది. హంతకుడు తన టార్గెట్ తలలు కుళ్ళిపోకుండా డ్రై ఐస్ వాడుతున్నాడు. డ్రై ఐస్ కావాలంటే వాడు ఖచ్చితంగా ఐస్ ఫ్యాక్టరీలో లేదా చేపల మార్కెట్లో పనిచేసేవాడై ఉండాలి అనుకున్నాడు. నిజమే, శివ ఉదయం పూట లోకల్ చేపల మార్కెట్లో ఐస్ బాక్సులు మోసే పార్ట్ టైం జాబ్ కూడా చేస్తాడు. ఈ విషయంలో వినోద్ బుర్ర కరెక్ట్ గా పనిచేసిందనే చెప్పాలి. దీంతో వినోద్ కి పజిల్ మొత్తం క్లియర్ గా అర్థమైపోయింది. వెంటనే వినోద్ మెదడులో ఒక ఫ్లాష్ లైట్ లాంటి ఆలోచన వెలిగింది. హంతకుడు ఆన్లైన్ వాడడు, కెమెరాలకు చిక్కడు, కానీ నందిని కదలికలు అణువణువునా వాడికి తెలుసు. అంటే వాడు ఎక్కడో లేడు, నందిని రోజూ చూసే మనిషే, కానీ ఎవరూ పట్టించుకొని సాధారణ మనిషే హంతకుడు. పైగా వాడే ఆయుధం ఒక కత్తెర. ఆ కత్తెర ఎవరి దగ్గర ఉంటుంది అని వినోద్ వేగంగా నందిని ఉన్న గదిలోకి వెళ్ళి, నందిని, నీకు తెలిసిన వాళ్ళల్లో ఫోన్ వాడకుండా ఎప్పుడూ నీ చుట్టూ ఉంటూ ఒక పెద్ద కత్తెరను ఆయుధంగా వాడే పనులు చేసేవాడు ఎవడైనా ఉన్నాడా? బాగా ఆలోచించు నందిని, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరిని గుర్తు తెచ్చుకొని చెప్పు అని అడిగాడు. అది విన్న నందిని ఏడుస్తూ ఆలోచించింది. కత్తెర, ఫోన్ వాడకపోవడం, నా కళ్ళెదురుగా, నా చుట్టూ అని ఆలోచిస్తూ ఉండగా సడన్ గా నందిని కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ఆమె వణికిపోతూ, సార్, శివ సార్, మా అపార్ట్మెంట్ కింద బట్టలు ఐరన్ చేసే మూగ కుర్రాడు సార్. వాడి దగ్గర బట్టలు కత్తిరించే పెద్ద కత్తెరలుంటాయి. వాడికి ఫోన్ వాడటం కూడా రాదు సార్. వాడే సార్ ఇక్కడ మీ దగ్గర టీ బాయ్ గా పనిచేస్తుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడే వాడిని చూశాను. అంటే సురేష్ సార్ని కూడా వాడే అని నందిని చెప్పడం విన్న వినోద్కు లేడీ ఇన్స్పెక్టర్ ప్రియాకి మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళ రక్తం గడ్డకట్టుకుపోయింది. ఓ మై గాడ్, వాడెక్కడో లేడు, మనకు టీ ఇవ్వడానికి ఆ స్టోర్ రూమ్ లో గ్లాసులు కడుగుతున్నాడు. వాడే ఆ రాక్షసుడు అని వినోద్ తన తుపాకీని లోడ్ చేసి బయటకు పరిగెత్తాడు. వినోద్, ప్రియా స్టోర్ రూమ్ తలుపును బలంగా తోసుకొని లోపలికి వెళ్లారు. తుపాకులు గురిపెట్టి, శివ కదలకు అని గట్టిగా అరిచారు. కానీ అక్కడ శివ లేడు. షింకులో నీళ్లు పడుతూనే ఉన్నాయి. స్టవ్ మీద టీ మరుగుతూనే ఉంది. కానీ వాడెక్కడికి వెళ్ళాడు, ఎలా తప్పించుకున్నాడు అని వాళ్ళు చుట్టూ చూస్తూ ఉండగా సరిగ్గా అప్పుడే సేఫ్ హౌస్ మొత్తం లైట్లు ఆరిపోయాయి. అంతా చీకటిగా మారిపోయి బయట వర్షం శబ్దం తప్ప ఇంకేమీ వినపడటం లేదు. జనరేటర్ కూడా ఆన్ అవ్వలేదు. అంతా సైలెంట్ అయిపోయింది. వినోద్ వణికిపోతూ ఆ శివగాడు మెయిన్ పవర్ లైన్ తో పాటు జనరేటర్ వైర్లను కూడా కట్ చేసి ఉంటాడు. వాణ్ణిప్పుడు ఇక్కడ నుంచి నందినిని తీసుకెళ్లడమే టార్గెట్. వాడు ఆమె కోసమే వచ్చాడు. కానిస్టేబుల్స్, వెంటనే నందిని ఉన్న రూమ్ దగ్గరకు వెళ్ళండి, కవర్ ఫైర్ రెడీ చేసుకోండి. ప్రియా, నువ్వు నందిని దగ్గరకు వెళ్ళు అని చీకట్లో అరుచుకుంటూ పరిగెత్తాడు వినోద్. కానీ ఎరోటోమానియా ఉన్న పేషెంట్ మెదడు ఎంత భయంకరంగా పనిచేస్తుందో వాళ్ళెవ్వరికీ తెలియదు. వాడి దృష్టిలో పోలీసులు ఇప్పుడు వాడికి శత్రువులు కాదు, తన రాణిని అనగా నందినిని తన నుండి దూరం చేస్తున్న పచ్చి కిరాతకమైన రాక్షసులు. తన రాణిని వాళ్ళ నుండి కాపాడుకొని తన కోటకు తీసుకెళ్లాలి అన్నది వాడి సైకలాజికల్ ఫ్యాంటసీ. నందిని ఉన్న గదిలో కిటికీ అద్దాలు బద్దలయ్యాయి. ఆ చీకటిలో బయట మెరుస్తున్న మెరుపుల వెలుతురులో కిటికీ మీద ఒక నల్లటి నీడ నిలబడుంది. వాడి చేతిలో ఒక భయంకరమైన రక్తంతో తడిచిన 10 అంగుళాల టైలరింగ్ కత్తెర పట్టుకొనున్నాడు. నందిని అరిచేలోపే శివ కిటికీలో నుంచి గదిలోకి దూకాడు. ఆమె నోరు మూసి ఆమెను ఎత్తుకొని బయటకు పారిపోవడానికి ట్రై చేశాడు. కానీ అప్పటికే గదిలోపల చీకటిలో దాక్కొని ఉన్న లేడీ ఇన్స్పెక్టర్ ప్రియా తన చేతిలో ఉన్న టార్చ్ ఆన్ చేసి శివ ముఖం మీదకు ఫోకస్ చేసింది. తన సర్వీస్ రివాల్వర్ అతని తలకి గురిపెట్టి, ఆగు శివ, కత్తెర కింద పడేయ్, లేదంటే కాల్చి పారేస్తాను అని గట్టిగా అరిచింది. టార్చ్ లైట్ వాడి కళ్ళ మీద పడగానే శివ వెనక్కి తగ్గాడు. కానీ వాడి ముఖంలో భయం లేదు. ఒక సైకోకు ఉండే పైశాచికమైన కసి ఉంది. వాడు మూగవాడైనా వాడి కళ్ళు ఒక క్రూరమైన మృగంలాగా తన చుట్టూ ఉన్న అధికారులను చూస్తున్నాయి. సరిగ్గా అప్పుడే వినోద్ కూడా గదిలోకి వచ్చేశాడు. నందినిని వదిలేరా అని తన తుపాకీని శివకి గురిపెట్టాడు. కానీ శివ మాత్రం నందిని జుట్టు పట్టుకొని ఆ భారీ కత్తెరను ఆమె మెడ మీద పెట్టి, నేను చచ్చిపోయినా పర్లేదు, కానీ నా రాణిని నేను ఇంకెవ్వరికీ దక్కనివ్వను అన్నట్లుగా అతని చూపులున్నాయి. ఒక సైకో చేతిలో ఆయుధం ఉన్నప్పుడు వాడిని బెదిరిస్తే లాభం లేదు. వాడి మైండ్తో గేమ్ ఆడాలి. ఇక్కడ వినోద్ వేసిన సైకలాజికల్ కౌంటర్ అటాక్ చాలా బ్రిలియంట్. శివ ప్రేమను అడ్డు పెట్టుకునే వినోద్ వాడిని ఓడించాడు. ఆ పాయింట్ వింటే మనం కూడా వినోద్ బుర్రకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. వినోద్ కు బాగా తెలుసు వాడొక సైకలాజికల్ పేషెంట్. వాడిని తుపాకీతో బెదిరిస్తే లాభం లేదు.
వాడి మైండ్తోనే గేమ్ ఆడాలి అని. అందుకే వినోద్ వెంటనే తన తుపాకీని కింద పడేసి 2 చేతులు పైకెత్తాడు. శివ, మేము నిన్ను చంపడానికి రాలేదు. నువ్వు నందినిని ఎంత ప్రేమిస్తున్నావో మాకు తెలుసు. నీ రాణికి కూడా నువ్వంటే బాగా ఇష్టం. అందుకే నీ కళ్ళతోనే ఆమెను చూడాలని ఇక్కడ దాకా వచ్చింది. కానీ నువ్వేమో ఆమెను కత్తితో భయపడితే ఆమె ఏడుస్తుంది చూడు. నీ రాణి కంట్లో కన్నీళ్లు రావడం నీకిష్టమా శివ? ఆమెను ఏడిపిస్తావా అని ఎంతో ప్రశాంతంగా వాడి సైకాలజీని వాడికే తిప్పికొట్టాడు. అది విన్న శివ మెదడు ఒక్క నిమిషం కన్ఫ్యూజ్ అయింది. వాడి దృష్టిలో నందిని ఒక దేవత. ఆమె ఏడవకూడదు. కత్తెరతో నందిని మెడను నొక్కిపట్టి ఉన్నవాడు కూడా నెమ్మదిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. నందిని కన్నీళ్లు పెట్టుకుంటూ వణుకుతూ, ప్లీజ్ శివ, నన్ను వదిలేయ్. నువ్వు మంచివాడివి కదా, పైగా నన్ను ప్రేమిస్తున్నావు. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని వినోద్ వెళ్లిన రూట్లోనే నందిని కూడా వెళ్లి వాడిని ఎంతో ప్రేమగా బతిమిలాడింది. ఆమె కన్నీళ్లు చూడగానే శివ చేతిలో ఉన్న కత్తెర వణికింది. వాడికున్న పిచ్చి ప్రేమతో తన రాణి ఏడుస్తుంది అన్న బాధతో కత్తెరను నెమ్మదిగా కిందకు దించాడు. సరిగ్గా ఆ సెకను కోసమే వెయిట్ చేస్తున్న లేడీ ఇన్స్పెక్టర్ ప్రియా ఒక పులిలా ముందుకు దూకి శివ చేతిలో ఉన్న కత్తెరను బలంగా తన్ని కింద పడేసింది. అప్పుడే వినోద్ పరిగెత్తుకుంటూ వెళ్లి శివను కింద పడేసి వాడి వీపు మీద బూటుకాలితో తొక్కిపట్టి చేతులకు బేడీలు వేశాడు. అలా ఒక సైకోగాడి ఆట ముగిసింది. శివ మూగ అరుపులు అరుస్తూ నందిని వైపు చూస్తూ ఒక సైకోలా గిలగిలా కొట్టుకుంటున్నాడు. నా రాణి, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. నేను నిన్ను కాపాడుకుంటాను. నువ్వు నాకు కావాలి అని అనిపిస్తుంది. అతని మూగ అరుపులు వింటుంటే నందిని కూడా అక్కడే కుప్పకూలిపోయి గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. ఆమెకు ఒక పీడకల ముగిసినట్లు, ఒక రాక్షసుడి చేతిలో నుంచి ఆమె విడిపించుకున్నట్లు అనిపించింది. మరుసటి రోజు ఉదయం వాతావరణం ప్రశాంతంగా ఉంది. వినోద్ తన పోలీసులతో కలిసి శివ ఉంటున్న ఆ చిన్న ఇస్త్రీ షాప్ వెనకాల ఉండే ఒక రేకుల షెడ్డును తనిఖీ చేయడానికి వెళ్ళాడు. ఆ షెడ్డు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లిన అధికారుల రక్తం గడ్డకట్టుకుపోయింది. వాళ్లకు వాంతులొచ్చేంత భయంకరమైన దృశ్యం కనిపించింది. ఆ షెడ్డు లోపల గోడల నిండా నందిని ఫోటోలు వందల సంఖ్యలో అంటించున్నాయి. నందిని నడుస్తున్నప్పుడు, బాల్కనీలో ఉన్నప్పుడు వాడు చీకట్లో తీసిన ఫోటోలవి. ఆమె ప్రతి కదలిక వాడికి తెలుసు. మధ్యలో ఒక పెద్ద బొమ్మకు నందిని ఇచ్చిన పాత బట్టలు తొడుగున్నాయి. ఆ బొమ్మ తల మీద నందిని వాడికిచ్చిన ఆ గొడుగును ఒక కిరీటంలాగా అలంకరించి పెట్టాడు. ఆ బొమ్మ ముందు రక్తమంటిన కత్తులు, కత్తెరలు ఒక దేవుడికి నైవేద్యం పెట్టినట్లున్నాయి. వాడొక నరకపు సామ్రాజ్యాన్ని నందిని కోసం నిర్మించుకున్నాడు. శివ ఒక ఎరోటోమానియా పేషెంట్ అని మెడికల్ బోర్డు నిర్ధారించింది. వాడు చేసిన హత్యలకు గాను చట్టం వాడిని ముంబైలోని హై సెక్యూరిటీ మెంటల్ అసైలంలో యావజ్జీవ ఖైదీగా వేసింది. వాడికి ఇక బయట ప్రపంచంతో సంబంధమే ఉండదు. కానీ నందిని జీవితం మాత్రం శాశ్వతంగా మారిపోయింది. తన వైపు చూసి నవ్వే ప్రతి మనిషి ప్రాణాలకు రిస్కుంటుందేమో అనే భయం ఆమెను జీవితకాలం వెంటాడుతూనే ఉంటుంది. ఆమెకిక జీవితంలో ప్రశాంతత అనేదే ఉండదు. మనుషుల మనసులో ఉండే జాలి అవతలి వాళ్ళ మెదడులో రాక్షస ప్రేమగా మారితే ఎలాంటి నెత్తుటి కానుకలొస్తాయో కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ కథ వినే ప్రతి ఒక్కరిని తమ చుట్టూ ఉన్న వాళ్ళను చూస్తేనే భయం పుట్టేలా చేస్తుంది. ఒక చిన్న నవ్వు ఒక జీవితాన్నే ఎలా తలకిందులు చేస్తుందో ఈ కథ మనకు నిరూపిస్తుంది. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్లుంటుంది.